నమస్తే వెల్కమ్ టు APTS 24/7 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నారా లోకేష్ 52వ ప్రజా దర్బార్ కార్యక్రమం. రోజురోజుకు ప్రజా దర్బార్ కు పెరుగుతున్న ఆదరణ. ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన గవర్నర్, సీఎం మరియు డిప్యూటీ సీఎం. క్రీడా పోటీలతో మెరికల్ లాంటి క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఆలేరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య డిమాండ్. మంగళగిరిలో నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ 52వ కార్యక్రమమని ప్రజలు హాజరయ్యారని అన్నారు. ప్రజలు ఇచ్చిన వినతులను నారా లోకేష్ స్వీకరించి వారి సమస్యలను త్వరగా నెరవేర్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు నారా లోకేష్. మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్య కళాశాల ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి గౌరవ స్వాగతం పలికారు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. క్రీడా పోటీలతో గ్రామీణ ప్రాంతాల్లోని మెరికల్ లాంటి ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వస్తారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ఒలింపిక్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ప్రారంభించిన సీఎం కప్ పోటీలకు క్రీడాకారుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. క్రీడాకారులు సీఎం కప్ పోటీలను సద్వినియోగం చేసుకుని రాణించాలన్నారు. క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో మరి అన్ని వర్గాలను అన్ని రంగాలను అభివృద్ధి పరుస్తూ క్రీడా రంగం మీద కూడా ఫోకస్ పెట్టి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యం, క్రీడలలో మరి ముందంజలో ఉన్నటువంటి వారి యొక్క నైపుణ్యాన్ని బయటకు తీసి దేశ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దాలే, రాష్ట్రానికి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సీఎం కప్ పెట్టడం జరిగింది. మరి దాన్ని నిర్వహిస్తున్నటువంటి పీఈటీలు అందరికీ కూడా అన్ని వర్గాలకు సంబంధించి పీఈటీలు కావచ్చు, పీఈడీలు కావచ్చు, అందరూ కూడా మరి పెద్ద ఎత్తున దీనికోసం మండల స్థాయిలో కష్టపడి ఇవాళ జిల్లా స్థాయి, రేపు రాష్ట్ర స్థాయి కోసం కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా, పీఈటీలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడం వల్ల మీ యొక్క మరి ఏ పిల్లలకు ఏ రంగంలో ఏ విధంగా నైపుణ్యం ఉన్నదని తెలవాలంటే ఇటువంటి కప్పు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీ అందరినీ కూడా భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మీరు మరి క్రీడలలో రాణించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం మీ వైపు ఆలోచన చేస్తూ ఉంది. మీరు ఈ రంగంలో మీ నైపుణ్యాన్ని వెలికి తీసుకోవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దీన్ని మీరు ఉపయోగించుకొని పెద్ద ఎత్తున మరి దేశ స్థాయిలో క్రీడాకారులుగా మీరు తయారు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని దేశంలో తెలంగాణ రాష్ట్రం
మరొక ప్రత్యేక గుర్తింపు పొందడానికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వంలో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు పర్యవేక్షణలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మరి మీ అందరి వేదిక మీద అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఓఎస్ఓ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తాను. ఆలేరు రెవెన్యూ డివిజన్ రఘునాథపురం మండలం గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాజపేట మండలం రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య నేడు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించి కలెక్టర్తో సమాచారం సేకరించిన అనంతరం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. బీల్ర ఐలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదన్నారు. జనాభా విస్తీర్ణం, పరిపాలన సౌలభ్యం ప్రాతిపదికన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరగలేదన్నారు. అందుకే ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. కొత్త డివిజన్లతో ప్రజలు ప్రయోజనం పొందుతారన్నారు. ప్రస్తుతం ఆర్టీఓలను కలిసేందుకు రైతులు, భూమి హక్కుదారులు 50 నుంచి 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణిస్తున్నారని చెప్పారు. రెవెన్యూ మినిస్టర్ అధ్యక్ష, తమరి ద్వారా సహచార ఎమ్మెల్యే గారు ఐలే గారికి ఏదైతే ఇందాక తమకు వివరించిన దాంట్లో ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలో పరిశీలనలో ఉన్న ఒక్కటి ఆలేరుకు సంబంధించింది అధ్యక్ష. తప్పకుండా వీలైనంత తొందరలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. అదే రకంగా ఐలే గారు ఒక మండలం గురించి కూడా ఐలన్ అడిగారు. దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పిస్తాం. దాని మీద కూడా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికీ మన రాష్ట్రంలో 42 డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం 76 పెంచింది. కానీ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అధ్యక్ష. రెవెన్యూ డివిజన్ ఏర్పడాలంటే జనాభా విస్తీర్ణం, పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పడాలి అధ్యక్ష. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు, కొత్త మండలాలు రైతులకు ఇబ్బందిగా చేసినటువంటి దృష్టిలో ఉన్న అధ్యక్ష. చాలా చోట్ల రెవెన్యూ డివిజన్ సమస్యలు, వాళ్ళు తెచ్చినటువంటి ధరణి సమస్యల వల్ల ఎక్కువ కూడా భూ సమస్యలు తలెత్తినాయి అధ్యక్ష. అందుకోసమే అన్ని చోట్ల కూడా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి డిమాండ్ ఉంది అధ్యక్ష. కొత్త డివిజన్లు ఏర్పడితే రైతులకు, ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రెవెన్యూ డివిజన్లు ప్రజలు కానీ రైతులు కానీ ఆర్డీఎఫీస్లో పోవాలంటే 50 నుంచి సుమారు 70 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది అధ్యక్ష. మా యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 17 మండలాలకు గాను 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మా ఆలేరు గత 20 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసినా అక్కడ రెవెన్యూ డివిజన్కు ఆలేరు అనుకూలంగా ఉన్నా దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. ఇప్పుడైనా మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి మా రెవెన్యూ శాఖ మంత్రులు మా పెద్దన్న పొంగులేటి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి అధ్యక్ష. ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తే 8 మండలాలు అక్కడ పరిపాలన సౌలభ్యం కానీ అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. అదేవిధంగా గతంలో కొన్ని మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను పరిగణలోకి తీసుకోకుండా 30-40 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలను మండలాలు కలిపి దగ్గరున్న మండలాలను తీసి, దగ్గరున్న గ్రామాలను తీసి మండలాలుగా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు మోటకొండ మండలంలో పక్కనే ఉన్న 4-5 కిలోమీటర్ల గ్రామాలు కలపకుండా 30 కిలోమీటర్ల దూరం కలపడంతో ఆ మండలానికి రావాల్సిన ఇబ్బంది ఉంది అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా రాజాపేట పెద్ద మండలం, దాంట్లో రఘునాథపురం మండలంగా కావాల్సినటువంటి అర్హతలు అన్నీ ఉన్నా కానీ ఆ రఘునాథపురాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఇప్పుడున్న మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి సహకారం, ఇక్కడ రెవెన్యూ మంత్రి సహకారంతో రాజపేటలోని రఘునాథపురాన్ని మండలం చేస్తే అక్కడ పరిపాలన సౌలభ్యం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ రెవెన్యూ డివిజన్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వంలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు
ఇక్కడ రైతులకు లబ్ధి జరిగే ఉండాలి కాబట్టి ఎక్కువ కూడా భూ సమస్యలు ధరణి సమస్యలు అధ్యక్ష ఆ ధరణి సమస్యల వల్ల రోజు రైతులు ఇక్కడ ఆర్డీఓ ఆఫీసులకు తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ధరణిని ప్లేస్లో భూమాతగా చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రెవెన్యూ మినిస్టర్ కూడా దీని చొరవ చూపి ఈ ధరణి సమస్యలకు తొందరనే చరమగీతం పాడినందుకు కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మా ఆలేరును రెవెన్యూ డివిజన్గా చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా రాజపేటలోని రంగనాథపురాన్ని మండలంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. పిఠాపురం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వివాదం చోటు చేసుకుంది. పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని కలెక్టర్ను అసభ్య పదజాలంతో దూషించాడు మున్సిపల్ కాంట్రాక్టర్ దివానం. అతన్ని నిలవరించి బయటకు లాక్కుని వెళ్లారు పోలీసులు. గత 7 నెలల్లో అన్నా క్యాంటీన్లు చేశాను. జిల్లాలో గొల్లపురం, పిఠాపురం ఏరియాస్లో తునింది. ఇప్పటికి వచ్చిన ఓపెనింగ్ అయిపోయి కానీ ఏ విధమైన పరిష్కారం నాకు బిల్లు ఇవ్వలేదు. అలాగే డీసిల్టేషన్ కాలువల పూర్తి తీశాను. అవి కూడా ఇప్పుడు వచ్చి 40 లక్షలు బిల్లు ఇవ్వలేదు. నేను అడుగుతుంటే రేపు మాపు అంటున్నాడు ఈ కమిషనర్. నా వర్క్ ఇంకా పూర్తి అయిపోయింది. ఇతను నా మెష మీద ఇంకోటికి ఇచ్చేసి 50,000 రూపాయలు చొప్పున ఆ దగ్గర లంచాలు తినేసి నేను 30% లెస్ చేశానండి వర్క్. నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు 50,000 చొప్పున ఎడగొడేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఈయన కుమ్మక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేయించుకున్నాడు ఇతను ఈ కమిషనర్. నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను ఆ నెల ఇచ్చేస్తాను అంటున్నారు. ఇప్పుడు 18 ఇస్తానంటున్నారు. మళ్ళీ అది దిక్కున్న వాడితో చెప్పుకుంటున్నారు కలెక్టర్ గారు. అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు. కౌన్సిల్లో నన్ను 5% ఇస్తేనే కానీ నాకు బిల్స్ ఇవ్వద్దని కౌన్సిల్లో చెప్పారు. ఇంకేం చెప్పండి. కళ్ళం మళ్ళీ పుస్తకాలు కూడా తాగేటట్టుకుని ఎద వ్యాపారం చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్ కంటే పోయిన గవర్నమెంట్ చాలా నయం. నన్ను అడిగితేనే ఓవర్ గవర్నమెంట్ డబ్బులు లేవని బయటకు పోయేవాళ్ళు. ఈ గవర్నమెంట్ లో ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి అన్నం పెట్టినాడు, అన్నా క్యాంటీన్ కట్టినాడు, డబ్బులు ఇవ్వలేదంటే ఇది ఒక గవర్నమెంటా? నేను కట్టి 7 నెలలు అవుతుంది. నా ఆవేదన వివేక సోదరులందరూ అర్థం చేసుకుంటారని ఈ కమిషనర్ వచ్చాక 10 మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు 10 మీటర్లు సిమెంట్ రోడ్డు అయితే చెప్పించి కొట్టించుకుంటాను. అంటే ఈ కమిషనర్ యొక్క ప్రవర్తన అసందర్భంగా అయితే ఇది రాజకీయ నాయకులు నచ్చింది. ఇంతకన్నా నేను చెప్పేది ఏమీ లేదు. న్యూజిబీడ్ లో గౌడ సంఘం ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వివాదంపై గౌతు శిరీష వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎవరొస్తున్నారో తనకు ముందుగా తెలియదని గౌతు శిరీష తెలిపారు. ఇకపై ఏ కార్యక్రమానికి వెళ్లినా ఎవరొస్తున్నారో చూసుకుని వెళ్తానని తెలిపారు ఆమె. నేను నిజాయితీ గల టీడీపీ కార్యకర్తను, ఇందులో ఎటువంటి అనుమానం వద్దు అని స్పష్టం చేశారు గౌతు శిరీష. గౌతు లచ్చన్న గారి శత జయంతి ఉత్సవాలని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. లచ్చన్న గారిని గుర్తుపెట్టుకొని లచ్చన్న గారు ఏ పార్టీలో ఉన్నాడని చూడలా, లచ్చన్న గారు జాతీయ నాయకుడని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. శత జయంతి ఉత్సవాల్ని హైదరాబాద్ లో రవీంద్ర భారతి నడిబొడ్డులో జరిపిన మహనీయుడు. నిజంగా అటువంటి లచ్చన్న గారు మనవాడు, మన జాతి ముద్దుబిడ్డ. ఆయన మన జాతికే ముద్దుబిడ్డ కాదు, అందరూ రాజకీయ నాయకులు, అందరూ పార్టీల వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా లచ్చన్న గారు మావాడే అని అనుకుంటాడు. ఎందుకంటే అందరి వాడు సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పేసి మనం అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ బలహీన వర్గాల మనం అవుతున్నాం. ఈరోజు అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం నూజివీడులో జరిగిన తాతయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన కొన్ని సంఘటనల మీద ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా తాలూకా పోస్టులు చూస్తూనే ఉన్నాను. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాకుండా శిరీషమ్మ పొరపాటు చేసిందా అని, ఏమ్మా ఇలా జరిగింది అని నా గురించి అభిమానంతో ఆప్యాయంగా జరిగింది తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తున్న సోదరుల గురించి, సోదరీమణుల గురించి
వివరణ ఇవ్వాలని మీ ముందుకు వచ్చాను. నెల రోజుల క్రితమే డిసెంబర్ 15న నూజివీడులో ఆ కార్యక్రమం ఉంది అని కృష్ణా జిల్లా గౌడ సంఘం నాయకులందరూ నన్ను కాంటాక్ట్ చేసిన పిదప మనవరాలిగా ఆయన విగ్రహాన్ని మీరే ఆవిష్కరించాలి అని చెప్తే ఖచ్చితంగా వస్తానని అన్నాను. ఇంతకు ముందు కూడా లచ్చన్న గారి విగ్రహాలకి ఆయన కుటుంబ సభ్యురాలిగా ఆవిష్కరణకు వెళ్లాను, ఇప్పుడు వెళ్తున్నాను కూడా. ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు, తెలియక జరిగిన పొరపాటు. అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా స్పందిస్తున్న వాళ్ళకి మీ సోషల్ మీడియా, నీ సోదరి గౌతు శిరీషగా ఒక విన్నపం. తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని. సోషల్ మీడియాలో మీ అందరూ నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌతు శిరీషని. అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి? 6 నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని, పార్టీని దూషించిన వాళ్ళు ఈ రోజు మన అధికారంలో ఉన్నామని, ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా. శిరీషమ్మ మీద నమ్మకంతో, గౌరవంతో 41,000 మెజారిటీ ఇచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతోనే నా ప్రయాణం. అంతేగాని ఈరోజు గెలిచామని మన పార్టీలోకి వచ్చిన ఏ ఒక్కరిని తీసుకోనని తెగేసి చెప్పాను. ఆ మాట మీదే నిల్చున్నాను. అది నా కమిట్మెంట్ పార్టీ పట్ల. ఇక పోతుల సునీత గారు రాజీనామా చేస్తున్నారు వైసీపీకి అన్నప్పుడు మొట్టమొదటిగా జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో 2 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. లోక్సభ ముందుకు 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, 1963లో చేసిన కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు, ఈ 2 బిల్లులకు ప్రవేశపెట్టనున్నారు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పాత ₹5 కాయిన్స్ స్థానంలో కొత్త కాయిన్ ని తీసుకొస్తున్నాయి. దీనికి ప్రధానంగా పాత ₹5 కాయిన్స్ దుర్వినియోగం అవుతున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మన ఒక్క పాత ₹5 కాయిన్ ను కరిగిస్తే 4 నుంచి 5 బ్లేడ్లను తయారు చేస్తున్నారు బంగ్లాదేశ్ వారు. ఒక్కో బ్లేడ్ ధర ₹2 వేసుకున్న 5 కాయిన్స్ తో ₹10 సంపాదిస్తున్నారు. దీంతో భారత్ నుంచి బంగ్లాదేశ్ కు ₹5 కాయిన్స్ స్మగ్లింగ్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ సభలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాధపడేలా కొన్ని సంఘటనలు జరిగాయి. దీనిపై పత్రికల్లో రకరకాల కథనాలు వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా నేను, గౌతు శిరీష గారు, నారాయణ గారు పాలు పంచుకున్నామంటూ వస్తున్న వార్తలపై నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా అని చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ ఇచ్చిన మర్యాదలను నేను ఎల్లవేళలా గుర్తు పెట్టుకుంటానని అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. అలాగే నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి, మరికి మరొకసారి మన్నించమని కోరుకుంటున్నానని తెలిపారు మంత్రి కొలుసు పార్థసారథి. సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి. దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను కానీ, శిరీష్ గారు కానీ, నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని, ఈ విషయంలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమిటంటే, నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. 2, నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందున్నానని చెప్పేసి మనవి చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నూజివీడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడు సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి
ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, వాళ్ళు గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది. 9వ తారీఖు 8వ తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు. 15వ తారీఖు 14 అనుకుంటున్నామంటే 14 కష్టంలే, 14 వేరే ప్రోగ్రాం ఉంది, 15వ తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఉదయం 11 గంటలకి. నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత నాతో చర్చించిన ఇన్వైటీస్కి సంబంధించి ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఇది కూడా అడిగాను, ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించలేదు సార్. దాని కింద నేను కూడా చెక్ చేశాను, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి. కేవలం ఇది ఇన్విటేషను ప్లస్ కింద నూజివీడ్ టౌన్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 15 ఆదివారం ఉదయం 11 గంటలకు సారథి గారు డేట్ ఫిక్స్ చేసి చెప్పారు. కావున షెడ్యూల్లో రాయించగలరని చెప్పేసి మా పిఏ కూడా పెట్టారు ఇన్విటేషను, ఎవరెవరు ఇన్వైటీస్ ఉన్నారని చెప్పేసి. సో తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్విటేషన్ కొట్టుండొచ్చు. తర్వాత అందరికీ తెలిసిందే 9 తర్వాత బిజీగా అందరం కూడా బిజీగా ఉన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానివ్వండి, లేకపోతే విజన్ 2047 కార్యక్రమం కానివ్వండి, వీటిల్లో బిజీగా ఉండి వారి ఇన్విటేషన్స్ని పూర్తిగా చదివే ప్రయత్నం కూడా నేను చేయలేదు. ఎందుకంటే నాకు తెలిసింది మెయిన్ వాళ్ళందరూ కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళే ఉన్నారు. ఇది కూడా అడిగాను, ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలని కూడా పిలుస్తున్నారా అని అడిగాను. సార్ వాళ్ళు రారులేండి, ఊరినే కాదు మా చైర్మన్ కదా అని చెప్పేసి వేసామని చెప్పేసి చెప్పారు. సరే, నేను అది సీరియస్గా తీసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లగచల్ రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టారు. కరీంనగర్ నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం లఘుచల్ రైతులపై కేసులు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తుందని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించి బాబాసాహెబ్ గారు ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతున్నది. ఈ 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే పవిత్రమైనటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి అన్ని వర్గాల ప్రజలు మంచిగా చూసుకుంటామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటను తప్పి ఈరోజు దళితుల గిరిజనుల పట్ల అనుచిత చేసుకుంటాం, వాళ్ళ పైన కక్ష సాధింపు చేసుకొని వాళ్ళని చాలా అన్యాయానికి గురి చేసి వాళ్ళ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఇవాళ అవమాన పాలు చేస్తున్నారు. దానికి నిర్మూల సాక్ష్యము ఈరోజు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో లగర్చెల్ల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనుల భూములు తాతలు ముత్తాతల నుంచి వారు దున్నుకుంటున్నటువంటి వ్యవసాయ భూములను వారు ఈరోజు బలవంతంగా లాక్కొనే కాకుండా వారి హక్కుల కోసం వారు పోరాడితే వాళ్ళను ఘోరంగా జైలు పాలు చేసి బేడీలేసి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. మరి నిన్నగాక మొన్న కూడా ఒక గిరిజన రైతు ఆయన గుండెపోటు వచ్చిందని చెప్పి హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు ఆయనకు బేడీలు కట్టి హాస్పిటల్కి తీసుకునే సంగతి మనం చూసినాం. ఈరోజు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా యొక్క వినతి పత్రం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆయనకు ప్రభుత్వానికి కొంచెం వివేకం ప్రదర్శించండి,
తెలివితేటలు వచ్చే విధంగా ఆయనను కోరండి. అదేవిధంగా ఈ యొక్క ప్రజలను ప్రత్యేకంగా గిరిజన దళితులను మంచిగా చూసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారికి కనువిప్పు చేయాలని చెప్పి కూడా ఇవాళ మేము భారత రాష్ట్ర సమితి కరీంనగర్ జిల్లా శాఖ తరఫున ఇచ్చినాము. మరి ఇవి ఇప్పటివరకున్న న్యూస్. నమస్తే.